వడియాలు ఉంటాయి కదా, ఆ వడియం తీసుకొని ఇలా అని కాలుతుంది నోట్ అట్లా పెట్టుకుంటే ఘాటుగా పుల్లగా ఇంకా సూపర్ అంటే సూపర్గా ఉంది. ఒట్టిదే కూడా తినొచ్చు, కానీ చెయ్యి కూడా కాలుతుంది. ఇలా ఇట్లా తీసుకొని వడియంతో రసమన్న కావాల్సిన ఐటమ్స్: తెల్లుల్లిపాయ ఒకటి, అల్లం దంచి పెట్టుకోవాలి చెక్కు తీసి, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా బెల్లం, జీలకర్ర, మిరియాలు, చింతపండు, మన కరివేపాకు, అండ్ అలాగే ఆనియను, పోపు దినుసులు, టమోటా, అండ్ అలాగే ఒక అరగంట ముందు బియ్యము, కొద్ది కందిపప్పు వేసి నానబెట్టుకోవడం. వీటితో మనం అయితే చక్కగా ఇప్పుడైతే రసం అన్నం చేసి చూపించేస్తున్నాం. చాలా బాగుంటుంది. ఓకే అండి, మరి రసం స్టార్ట్ చేసేద్దాం. ముందుగా బాండీ స్టవ్ మీద పెట్టేసుకొని వెలిగించేసుకుందాం. అండ్ అలాగే ఆయిల్ వేసుకొని మామూలుగా మనం పోపు ఎలా వేసుకుంటామో సేమ్ అంతే అనమాట. అవన్నీ వేసుకుంటాం కదా మనం. కాకపోతే అరగంట ముందు మనం 1 కప్పు బియ్యం తీసుకుంటే దానికి ఒక 3 కప్పులు నీళ్ళు వేసుకోవాలి. మనకు రసం అన్నం అంటే కొంచెం బాగా నీళ్ళగా అంటే మరీ నీళ్ళగా కాదు, మీడియంగా కలుపుకొని తినేలాగుంటే బాగుంటుంది కదా. లేదంటే కొంచెం అట్లా ఇష్టపడిన వాళ్ళు కొంచెం డ్రైగా కావాలన్నా కూడా చేసుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. సో ఇంకా ఆనియన్ అవన్నీ వేసేసుకొని, కరివేపాకు, మిరియాలు, జీలకర్ర దంచేసుకుంటే కొంచెం బాగా ఘాటు వస్తుంది. అల్లం కూడా అంతే, అల్లము మిరియాలు కంపల్సరీ వేసుకుంటేనే దీనికి టేస్ట్ మంచిగా వస్తుంది. తెల్లగడ్డలు ఏంటంటే దంచేసామంటే రైస్లో ఉడికిపోతాయి, కనిపించవు. సో ఇట్లా మనం డైరెక్ట్గా ఇలా వేసుకున్నాం అనుకోండి, రైస్లో అక్కడక్కడ కనిపిస్తుంటుంది. అట్లా ఉడికిచ్చినవి తిన్నా కూడా బాగుంటుంది. తర్వాత టమోటాలు అలా వేయించేసుకోవాలి. ఈలోపు మనం ఇందాక చింతపండు కూడా చూపించాం కదా, మనం ప్లేట్లో చూపించిన దాంట్లో చింతపండు కూడా ఉంది. సో ఆ చింతపండు కూడా మనం వాష్ చేసి కొంచెం పక్కన నానబెట్టేసుకోవాలి. మనం వండే ముందు 1 కప్పు బియ్యం తీసుకుంటాం కదా, వాష్ చేసి దాంట్లో కూడా వాటర్ వేసి పెట్టుకోవాలి. 1 కప్పుకి 1 గుప్పెడు కందిపప్పు వేసుకుంటే సరిపోతుంది. సో అట్లా వేసేసి 1/2 అవర్ ముందు పెట్టేసుకుంటే మనకు త్వరగా ఉడికిపోతుంది. అరగంట ముందు వాటిని నానబెట్టేసుకోవాలి. చింతపండు 10 నిమిషాల ముందు పెట్టుకున్నా సరిపోతుంది. సో దీంట్లో అయితే టమోటాలు అన్నీ, ఉప్పు అన్నీ వేసేసాక ఇవి నానింటాయి కదా, అవి వాష్ చేసుకొని ఈ కందిపప్పు, రైస్ 2 వాష్ చేసి ఆ బియ్యాన్ని కూడా ఎత్తి మనం ఇందాక వేయించాం కదా దాంట్లో వేసేసుకొని బాగా కలిపేసుకుంటాం అనమాట. కొంచెం ఒక 1 మినిట్ అట్లా అన్నీ మిక్స్ అయ్యేలాగా అట్లా బాగా కలిపేసుకుంటాం. మెయిన్ ఈ రైస్ ఏంటంటే ఎవరికైనా దగ్గు, జలుబు అలా ఉంటుంది కదా, అలాంటి టైంలో ఇది చేసి తిన్నామనుకోండి, దీంట్లో అల్లము మిరియాలు వేసాం కదా, అవంతా బాగా ఉడికి అన్నంకి బాగా పడుతుంది. అది తింటే మనకు తినేటప్పుడు థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నా కొంచెం బాగా అవన్నీ క్లియర్ అయిపోతుంది. మీకు తిన్నాక డిఫరెన్స్ అయితే మీకు తెలుస్తుంది ఈ రైస్ తిన్నాక. సో కొంచెం ఫ్లేవర్ కోసం ఇందాక ధనియాల పొడి కూడా లైట్గా కొద్దిగా వేసాను. చెప్పాను కదా, మనము ఎన్ని గ్లాస్ తీసుకుంటే దానికి 3 అనమాట నీళ్ళు పోసుకోవాలి. మీకు ఇంకా కొంచెం నీళ్ళగా కావాలి అనుకుంటే ఇంకొంచెం వాటర్ అయినా పోసుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. మనకి ఏ స్ట్రక్చర్ కావాలో ఆ స్ట్రక్చర్ వచ్చేలాగా మనం నీళ్ళు వేసుకుంటాం. కొంచెం డ్రైగా కావాలంటే 1కి 2 కప్పులు అలా వేసుకుంటారు, లేదా 3 వేసుకుంటే సుమారుగా వస్తుంది. ఇంకొంచెం వాటర్ ఎక్కువ పోసుకుంటే మనకు ఎట్లా వస్తుంది అంటే చూసేకి సాంబార్ అన్నం లాగా ఉంటుంది. తిరుమలలో సాంబార్ అన్నం ఎలా ఉంటుంది అట్లా అవుతుంది అనమాట రెడీ అయ్యాక. సో దీన్ని ఇట్లా బాగా కలిపేసుకొని కొంచెం పొంగు వస్తుంది కదా, అంటే కొంచెం బాగా ఉడికే టైంలో చూసుకోవాలి, కలిపి తిప్పి ఉప్పు సరిపోయిందో లేదో కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఉడికిపోయాక మళ్ళీ వేసుకుంటే అన్నింతా మిక్స్ అవ్వదు అనమాట. అందుకని వాటర్ వేసినప్పుడే ఉప్పు ఒకసారి చెక్ చేసి ఉప్పు కూడా వేసుకోవాలి. అన్నీ సరిపోయినాయి అనిపిస్తే ఇట్లా ఉడికింది కదా, మూత పెట్టేసుకొని 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా అవుతుంది. సో ఇంకా సిమ్లో పెట్టేసుకోవాలి. 70% ఉడికిపోయాక మనం చింతపండు నానబెట్టుకొని ఉంటాం కదా, సో ఆ చింతపండు నీళ్ళు మనం పులుపు ఎక్కువ తినకూడదు, మరీ ఎక్కువ తినకూడదు. సో దానికి ఎంత సరిపోతుందో ఆ రైస్కి అంత చింతపండు రసం దానికి ఎంత సరిపడా అంత వేసుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ సైజు సరిపోతుంది. ఇంకా బెల్లం ముక్క కూడా వేసా కదా ఇందాక, అది బెల్లం ముక్క ఒకటి చిన్నది వేస్తే దాంతోపాటు అయిపోతుంది. సిమ్లో పెట్టేసుకుంటే 5 నిమిషాల్లో మొత్తం అయిపోతుంది. సో ప్లేట్లో అయితే రెడీగా ఉంది. ఇప్పుడైతే తిని చూసేద్దాం టేస్ట్ ఎలా ఉందో. యాక్చువల్లీ ఇది వేడిగా ఉన్నప్పుడు ఒక టేస్ట్ ఉంటుంది, తినలేం, చేయి కాలుతుంది. సో అట్లా వడియాల్లో
ఒడియంతో అట్లా ఎత్తుకొని తింటే టేస్ట్ బాగుంటుంది. చల్లారితే అదొక టేస్ట్. నిజంగా చాలా అంటే చాలా సూపర్గా ఉంది.